మీకు తెలుసా 2018 నవంబర్లో జాన్ అలెన్ అనే వ్యక్తి ఇల్లీగల్ గా నార్త్ ఐలాండ్ సెంటినల్స్ లో ఉన్న ట్రైబ్ కి క్రిస్టియానిటీ గురించి చెప్తా అని చెప్పి వెళ్ళాడు. బట్ అక్కడ ఉన్న ట్రైబ్ జాన్ ని ఏం చేశారు, జాన్ కి అసలు ఏం జరిగింది మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం జరిగిందో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద మ్యాటర్. జస్ట్ ఒక 60 కిలోమీటర్స్ మాత్రమే ఉండే ఐలాండ్ ఇది. ఇక్కడ వీళ్ళు 10,000 to 30,000 ఇయర్స్ బ్యాక్ నుండి ఉంటున్నారని చెప్తున్నారు. అంటే మనకంటే ఎంత బ్యాక్ లో ఉన్నారో చూడండి. సో ఈ ట్రైబ్ ని నార్త్ ఐలాండ్ సెంటినల్స్ అంటాం. ఈ ట్రైబ్ ని అన్కాంటాక్టెడ్ పీపుల్ ఆన్ ఎర్త్ అని గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. అక్కడ ఉండే ట్రైబ్ కి బయట మన వరల్డ్ కి కంప్లీట్ గా సంబంధం లేదు. ఇలాంటి ప్లేస్ కి జాన్ వెళ్లి క్రిస్టియానిటీ గురించి వాళ్ళకు చెప్దాం అనుకున్నాడు. అనుకున్నట్టే ఒక షిప్ డ్రైవర్ హెల్ప్ తో రీచ్ అయ్యి నువ్వు ఇక్కడే వెయిట్ చెయ్యి అని చెప్పి అతనితో పాటు తెచ్చుకున్న చిన్న చిన్న కుక్ చేసిన ఫిష్ లను తీసుకొని ఐలాండ్ లోపలికి వెళ్ళాడు. కొంచెం లోపలికి వెళ్ళగానే ఇద్దరు సెంటినల్స్ పెద్ద పెద్ద కర్రలు బాణాలు పట్టుకుని వచ్చారు. వాళ్ళని చూసి హాయ్ మై నేమ్ ఇస్ జాన్, ఐ లవ్ యూ, జీసస్ లవ్స్ యూ, గాడ్ సెంట్ మీ హియర్ అని అనగానే సెంటినల్స్ జాన్ పైన అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఇతను అక్కడి నుండి తప్పించుకొని షిప్ డ్రైవర్ హెల్ప్ తో ఎస్కేప్ అయ్యాడు. మళ్ళీ అక్కడితో ఆగలేదు. కొన్ని గంటల తర్వాత మళ్ళీ వెళ్లి కలిసి మాట్లాడే ప్రయత్నం చేశాడు. అక్కడ ఉన్న సెంటినల్స్ మళ్ళీ జాన్ ని చూసి గట్టిగా అరుస్తూ జాన్ పైన అటాక్ చేశారు. అక్కడి నుండి బ్రతికి తప్పించుకొని రిటర్న్ వెళ్ళిపోయాడు. జాన్ ఇదంతా తన డైరీలో రాసుకున్నాడు. అలాగే పేరెంట్స్ కి ఒక నోట్ రాసి నేను అక్కడికి మళ్ళీ వెళ్తున్నాను, వాళ్ళని కలిసి ఖచ్చితంగా మన ధర్మం గురించి నేర్పిస్తాను, నేను తిరిగి మళ్ళీ రాకపోతే నన్ను పిచ్చోడు అనుకోకండి, నన్ను దేవుడే అక్కడికి పంపిస్తున్నాడు అని రాసి డైరీలో పెట్టేసి మళ్ళీ ఐలాండ్ కి వెళ్ళాడు. అంతే, ఈసారి మళ్ళీ తిరిగి రాలేదు. షిప్ డ్రైవర్ చెప్తున్న దాని ప్రకారం జాన్ ని అటాక్ చేసి వాళ్ళు చేశారు. అసలు వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ వరల్డ్ లో ఇప్పటి వరకు ఎవ్వరు కూడా డీకోడ్ చేయలేకపోయారు. యాక్చువల్ గా గవర్నమెంట్ ఆ ప్లేస్ ని సరౌండింగ్స్ 5 కిలోమీటర్స్ వరకు కూడా వెళ్ళొద్దని బ్యాన్ చేసింది. బట్ అయినా జాన్ వెళ్ళాడు. నిజానికి జాన్ కంటే ముందు చాలా మంది వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి వెళ్ళారు. మరి అప్పుడు ఏం జరిగి ఉంటది, అసలు గవర్నమెంట్ ఎందుకు అక్కడికి వెళ్ళొద్దని బ్యాన్ చేసింది? ఇవన్నీ తెలుసుకోవడానికి మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.